సంగంబండ రిజర్వాయర్ కు పొట్టెత్తిన భారీ వరద ఉధృతి. రిజర్వాయర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే వాకటి శ్రీహరి. 3 గేట్లు ఎత్తి నీటి విడుదల చేసిన అధికారులు. ఎమ్మెల్యే వాకటి శ్రీహరి సంగంబండ రిజర్వాయర్ వద్ద ఇరిగేషన్ అధికారులతో కలిసి రిజర్వాయర్ నీటి సామర్థ్యంను పరిశీలించి సంగంబండ రిజర్వాయర్ 3 గేట్లు 1 ఫీటు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ కర్ణాటక తెలంగాణ ప్రాంతాలలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇడ్లూరు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ సంగంబండ రిజర్వాయర్ లోకి 3000 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 3 గేట్లు ఎత్తి దిగువకు 2000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సంగంబండ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 3.317 టీఎంసీ కాగా ప్రస్తుతం 2.030 టీఎంసీ నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 364.0 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 362.0 మీటర్లు ఉంది. దిగువకు నీటిని విడుదల చేయడంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎవరు వాగులోకి వెళ్లవద్దని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు హమీద్, బలరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భగవంతుని కృపా కటాక్షం వల్ల ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నీళ్ళు వదిలిన తర్వాత మనము గోపులాపురం పంప్ హౌస్ కించి ఇక్కడ సంగమండ కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి నీళ్ళు నింపుకునే క్రమంలో వరుణదేవుడు కరుణించి వర్షాలు మంచిగా కురవడం వల్ల మనకు పాటుతో నీళ్ళు నింపుకునేటువంటి సంగమండ వరప్రదాయిని నిండుతా ఉంది. కాబట్టి మనకు 2.6 కెపాసిటీ ఉన్న 2.3 ఇప్పటివరకే నిండి ఉంది. కాబట్టి ఇంకా వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి సందర్భంలో డిపార్ట్మెంట్తో మాట్లాడి మనకు ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి కొంత నీటిని మనం కిందికి వదలడం జరుగుతూ ఉంది. కింద వాగు కూడా నీళ్లు పోతే వాగు పక్కన ఉన్నటువంటి 1000 ఎకరాల భూమి కూడా సాగుకు పనికొచ్చే విధంగా పనికొస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వాగు పారివాహక వ్యవసాయదారులందరూ కూడా సూచనగా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, కొద్దిగా జాగ్రత్తలు వహించి ఈ నీటి ప్రక్రియ వర్షము ప్లస్ పాటు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకవేళ పాటు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మనం ఇంకొంత ఎక్కువ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు, మత్స్య సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.